షెడ్లు వచ్చేసి మొత్తం ఎంత సేఫ్టీ సార్ ఇదంతా? మొత్తం 15,000 సార్. ఇంకా రిమైనింగ్ ఎక్కడ ఉన్నాయి ఇవే షెడ్లు సార్? లోపల ఉందండి నాకు, అంటే చిన్నది ఒక ఫ్రెండ్ దాంట్లో వేసానండి ఒక 2,000. అప్పుడు దీపం బుట్టులతో పెట్టుకున్నప్పుడు అప్పుడు 2,000 అప్పుడే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, సొంతంగా వేసుకున్నామండి. ఓకే అండి. అప్పుడు మాకు నిడతలు నాగేశ్వరగా ఫీడ్ ఇచ్చేవారు. నాకు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. నాకు కొంచెం తేడా వచ్చిన తర్వాత అప్పుడు గ్రూప్ లో కరుణాకర్ సార్ అనేసి అన్ని తెలితే అప్పుడు మీకు మీట్ అయ్యి యూనివర్సిటీ వల్ల ఆర్డీ వచ్చింది కూడా మనకి అప్రూవల్ అయింది, రికవర్ అయింది. చాలా బాగా నమ్మలేదండి అప్పుడు, ఎవరో నమ్మలేదండి. నేను అంటే 2.5 వచ్చే వరకు కూడా ఉంచాను. 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారు కదా, అప్పట్లో ఎట్లా ఉండేది అంటే ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకున్నారు? ఓన్లీ కరెంట్ పవర్ అనేది ఏం లేదు, అలా కరెంట్ కట్టలేదండి. అప్పుడు 1000 పిల్లలకే ఇంచుమించు 1,50,000 1,20,000 మనకి లాభాలు అంత ఉండేది. 2000 సంవత్సరాల నుంచి ఓన్ గానే ఎప్పుడైనా కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేశారా? కోడి ఎక్కువ అయిపోయిందంటే జాంపేట తీసుకెళ్లి బయటకి వేస్తాను. ఈ వెహికల్ మీద ఈ 15,000 ఉన్నటువంటి ఆల్అౌట్ కాకుండా 2,000 3,000 అట్లా 2,000 చెప్పారు. మార్కెట్ పట్టేసి మీరే ఓన్ గా మీరే ట్రేడింగ్ చేస్తారు, బయటకి ఇచ్చేస్తారా సార్? బయట అంటారనేసి మన వాడు చేశాను. మన కరుణాకర్ గారు చెప్పారు కదా ఇలా చేయమని, మరి నువ్వు ఎందుకు ఆశీర్వాద్ చేసావు? కొంతమంది నాకులాగా ఆశీర్వాద్ చేసిన వాళ్ళకి మాత్రం మొన్న అయితే నాకు అటాక్ మాత్రం చాలా బాధపడ్డారండి. వచ్చి తర్వాత కూడా రికవర్ అయిందంటే అది చాలా మందికి నేను చెప్పాను, నమ్మలేదు, ఎవరో కూడా నమ్మలేదు. ఆర్డీ వచ్చి పోత పెట్టాను జగన్నాథ్ గారు ఉన్నా కానీ, ఇలాగ మా బిడియో బాబు గారు కానీ చాలా మంది చెప్పినా అలా చెప్తున్నారు అనుకున్నారు, ఏమనుకున్నా అన్నారు నా ఎదురుకుండా. అంతేగాని ఆర్డీ వచ్చింది కూడా 2.5 వచ్చింది కాడి ఎవరో కూడా నమ్మారో లేదో తెలియదు. నేను చెప్తే మరి నమ్మారో లేదో తెలీదు. ఆ మందులు అయితే మాత్రం ఆ పవర్ ఉందండి, మనం వాడుకుంటే బెస్ట్. అతని మనసుకి మాత్రం ఆ కోడి పిల్లలు చూస్తే కలుగుతుంది 12వ రోజు కాడే. 12 రోజు వరకు తర్వాత అంటే ఇంకా బాగా ముద్దు వేసుకున్నట్టు వచ్చేది. దాని వయ్యారమే వేరు. కోడి అంటే అది నడకడం వల్ల ఇలాగలాగా అదొక యూనిఫామ్ చాలా బాగా ఇబ్బందులు అండి. ఇది ఇబ్బందులు అంటే సాబులు దాకా కూడా వెళ్ళి వచ్చేసి రోజులు కూడా ఉన్నాయండి. ఈ కోళ్ళ ఫారం చెయ్యాలా మానాలా కూడా అర్థం కాని పరిస్థితి అయితే నాకే ఉందండి. అటు చెయ్యాలా ఇటు మానేయాలా, ఇంత పెట్టుబడి పెట్టుకుని ఎంత చేసాం, చెయ్యకపోతే ఓలా ఉంది. పోనీ చేద్దామని మామూలుగా ఏదో బాగుంది చేద్దామంట్లోకి ఈ మార్కెట్ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు అందరూ కలిపి ఏం చేస్తారు, దగ్గర కొత్తలోకి ఈ రైతు దగ్గర కోడిపిల్ల ఎంత ఉందో ఏంటనేది అది టాలెంట్ చేసుకుని కొడుతున్నారో మార్కెట్ తెలియదు. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా 1 సంవత్సరం 2 సంవత్సరం ఉన్నటువంటి ఫార్మర్స్ ఈ విషయాన్ని మాత్రం అబ్జర్వ్ చేసుకోవాలి. తను 2000 సంవత్సరంలో చేసినప్పుడు మార్కెట్ కు ఇప్పుడున్నటువంటి మార్కెట్ కు ఎంత చెప్తున్నారంటే